ఆపరేషన్ సింధూర్ టైంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ను మోకాళ్లపై నిలబెట్టిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత రక్షణ దళాల సామర్థ్యాన్ని ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతీకాన్ని అభివర్ణించారు. నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గొన్న మోదీ జవాన్లతో సంబరాలు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రతి దీపావళికి జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈసారి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరోజు ముందే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్కు వెళ్లిన ప్రధాని ఉదయం నేవీ సిబ్బందితో సంబరాలు చేసుకున్నారు. నౌకాదళ సిబ్బందితో దీపావళి సంబరాలు చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు నరేంద్ర మోదీ. ఈ దృశ్యం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల్లా మెరుస్తున్నాయని చెప్పారు. ये क्षण यादगार है. आज आकाश है तो दूसरी ओर अनंत शक्तियों को समेटे देख रहा था. जो उमंग उत्साह से आप भरे हुए थे. నేవీ కల్పించిన భయం, ఎయిర్ ఫోర్స్ చూపించిన స్కిల్స్, ఆర్మీ ధైర్య సాహసాలు, ఐఎన్ఎస్ విక్రాంత్, భారత త్రివిధ దళాల సమన్వయం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని తొందరగా మోకాళ్లపై సాగిలపడేలా చేసిందన్నారు ప్రధానమంత్రి. పవిత్ర ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సైనికులకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. भारतीय वायुसेना द्वारा दिखाए गए अद्भुत कौशल ने, भारतीय सेना की जांबाजी ने, तीनों सेनाओं के जबरदस्त समन्वय ने ऑपरेशन सिंदूर में पाकिस्तान को इतनी जल्दी घुटने टेकने पर मजबूर कर दिया था. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. మాతృభూమి కోసం ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధమని చెప్పారు.